ముందుగా మీ ఫోన్లో ఉన్నటువంటి ఉద్యమి మెంబర్షిప్ యాప్ని ఓపెన్ చేయండి. తర్వాత ఇక్కడ వెల్కమ్ అని వస్తుంది. ఇక్కడ మీ రిజిస్టర్ మొబైల్ ఏది నెంబర్ ఇచ్చారో అది ఎంటర్ చేసి ప్రొసీడ్ కొట్టండి. ఒకవేళ పిన్ అడిగితే గతంలో మీరు ఈ నెంబర్తో రిజిస్టర్ అవ్వంటే పిన్ ఎంటర్ చేయండి. లేదంటే ఫర్గెట్ అని కింద ఉంటుందో ఫర్గెట్ చేస్తే కొత్త పిన్ వస్తుంది. ప్రొసీడ్ చేయండి. ఇలా ప్రొసీడ్ అయిన తర్వాత ప్రొఫైల్ ఎలా వస్తుంది, మీ మెంబర్షిప్ స్టేటస్ అంటే మీరు ఎన్ని మెంబర్షిప్ చేశారని, అంటే రెన్యువల్ చేస్తే రెన్యువల్లో చూపిస్తుంది, కొత్త చేస్తే కొత్త, మొత్తం పెండింగ్ అంటే గతంలో మీరు ఎన్ని చేసినాయి కింద. అలాగే లాంగ్వేజ్ మీరు ఏది పెట్టుకుంటారు, ఇంగ్లీషా తెలుగా హిందీ అని. తర్వాత నూతన ఉద్యమ సభ్యులుగా చేస్తాను, నూతన ఉద్యమ సభ్యులను కొత్తలు జాయిన్ చేయాలంటే దీంట్లోకి వెళ్ళి కొత్తది ఎంటర్ చేయండి. ఇప్పుడు మనం రెన్యువల్ చూద్దాం ఒకసారి. సభ్యత్వం పునరుద్ధరణ చేయండి అంటే ఆధార్ నెంబర్ ద్వారా పునరుద్ధరణ చేయొచ్చు. ఉద్యమ సభ్యత్వం గతంలో క్యూఐడి నెంబర్ ద్వారా కూడా మనం రెన్యువల్ చేయొచ్చు. ఆధార్ నెంబర్ ప్రకారం చూద్దాం. ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ముందు ఎవరైతే రెన్యువల్ చేయించుకుంటున్నారో వాళ్ళదే ప్రొసీడ్ చేయండి. ఇక్కడ వాళ్ళ ఫోన్ నెంబర్ వస్తుంది, వాళ్ళ మండలం మార్చుకునే అవకాశం ఉంది. అలాగే పంచాయతీ కూడా యాడ్ చేసుకునే అవకాశం ఉంది, ఏ గ్రామం అయితే ఆ గ్రామం. ఇక్కడ వార్డు వాళ్ళైతే ఏ వార్డు అయితే ఉంటున్నారో అలా చిరునామా మార్చుకోవచ్చు. అలాగే వాళ్ళ విద్యార్హత ఏదైతే అది ఒకవేళ చదువుకుంటే దాంట్లో ఆప్షన్ పెట్టుకోవచ్చు. తర్వాత వృత్తి వాళ్ళు ఏం చేస్తారు, అది వాళ్ళ స్టూడెంటా లేకపోతే వేరే సెల్ఫ్ ఎంప్లాయా, డైలీ ఎడ్యుకేట్, ఇలా ఇలా రకరకాలు ఉన్నాయి. ఏదైతే అది ఎంటర్ చేయండి. ఆయన వాళ్ళ పార్టీలో ఏ ఫీల్డ్లో చేయాలనుకున్నది, అంటే ఏ విధంగా పార్టీకి సహకారం అందించాలనుకున్నారో అది ఎంటర్ చేయండి. తర్వాత కింద రత్నం గ్రూప్, ఒకవేళ గ్రూప్ తెలిస్తే పెట్టండి, లేదంటే డోంట్ నో అని పెట్టండి. దాని కింద నామినీ పూర్తి పేరు ఉంది కదా, ఒకవేళ నామినీ ఎవరైనా మార్చుకుంటే వాళ్ళ పేరు మార్చుకోవచ్చు, కింద ఆధార్ నెంబర్ కూడా మార్చుకోవచ్చు. ఆ తర్వాత సబ్మిట్ చేయండి. ఇక్కడ వెళ్తాడు పేమెంట్ కాడికి వెళ్తుంది. ఇక్కడ మనకు ఓపెన్ క్యూఆర్ అంటే మన మొబైల్లో క్యూఆర్ ఓపెన్ అవుద్ది. ఎవరైతే పేమెంట్ చేయాలనుకున్నా వాళ్ళు పేమెంట్ చేస్తే మనం పేమెంట్ చేసేయచ్చు. మన అకౌంట్లో వేసుకోవాలి డబ్బులు, వాళ్ళ అకౌంట్ నుంచి డైరెక్ట్ కట్ అవుతాయి. లేదు మనం వాళ్ళకి లింక్ పంపాలంటే షేర్ చేస్తే పేమెంట్ లింక్ వాళ్ళ వాట్సాప్ కానీ ద్వారా కూడా మనం లింక్ పంపితే వాళ్ళకి లింక్ వెళ్తుంది, వాళ్ళు పేమెంట్ చేసి. లేదు మన సొంతంగా మన అకౌంట్లోంచి డబ్బులు కొట్టాలనుకుంటే పేనో కొడితే డైరెక్ట్గా మనకి పేమెంట్ ఆప్షన్లోకి వెళ్ళిపోద్ది. మన అకౌంట్లో డబ్బులు ఉంటాయి. దీంట్లో మనం ఏది కలితే అది అనుకోవచ్చు. యూపీఐ, ఫోన్పే ఎంచుకుందాం. ప్రొసీడ్ టు పే, ఇక్కడ ఫోన్పే చేసిన తర్వాత ప్రొసీడ్ ఫోన్పేలోకి లాగిన్ అవుతుంది. అమౌంట్ ప్రాసెస్లో ఉంది. ఇక్కడ 400 అమౌంట్ చూపిస్తుంది. ఇప్పుడు మన పిన్ ఎంటర్ చేస్తే పేమెంట్ సక్సెస్ఫుల్ వస్తుంది. పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత మన బ్యాక్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. తర్వాత సభ్యత్వం యాప్లోకి వెళ్తుంది. ఇక్కడ మీ సభ్యత్వం పునరుద్ధరణ అని చెప్పి మెసేజ్, కన్ఫర్మ్ మెసేజ్ వస్తుంది, ఇలా డిస్ప్లే చూపిస్తుంది.